పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. వారి ఆశలను మరింత పెంచుతూ హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చారిత్రక యాక్షన్ చిత్రం విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలం మధ్య షోలు ప్రారంభమయ్యాయి. తమ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్నారు. విశాఖ సంఘం శరత్ థియేటర్ నుంచి మా ప్రతినిధి సతీష్ నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నాం, ఇక్కడ జై జనసేన అంటూ జై పవర్ స్టార్ అంటూ కూడా అభిమానులు ఎంత ఉత్సాహంగా చూసుకున్నారు. అన్న సినిమా ఎలా ఉంది చెప్పే? సినిమా అయితే చాలా బాగుందన్న. ఎందుకంటే స్టోరీ పరంగా అయితే మనం అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళారు, కానీ జనాలు ఆ స్టోరీ ఇది జరిగింది, ఆ కోనేరు వజ్రం వెనక ఇంత స్టోరీ ఉందన్నట్టు జనాలు స్టోరీ గ్రహించారు అన్న. ఇంకోటి పవన్ కళ్యాణ్ లుక్ అయితే ఇప్పటికి వచ్చి మనం ఏ సినిమాలో చూడలేదు, సినిమాకి తగ్గట్టుగా లుక్ సూపర్గా ఉందన్న. బీజిఎం అయితే కీరవాణి గారు ఆస్కర్ అవార్డు ఇంకో అవార్డు రావచ్చు అండి బీజిఎం అలా ఉంది. హీరోయిన్ నిధి గారు అయితే ఈ సినిమా ఆవిడే కరెక్ట్ అని అనిపించేలా చేశారు. మెయిన్ పవన్ కళ్యాణ్ లుక్, ఆయన చూపించే ఎలివేషన్స్ అయినా చాలా బాగున్నాయి. సూపర్ హిట్. కొత్త పవర్ స్టార్ చూస్తారు ఈ సినిమాలోనే. మళ్ళీ పవర్ స్టార్ కంబ్యాక్ ఈ సినిమా 10 years తర్వాత కంబ్యాక్ మూవీ ఇది. కొత్త పవన్ కళ్యాణ్ చూస్తారు. ఫస్ట్ హాఫ్ కోయినోర్ దొంగనిచ్చే సీన్ నుంచి లాస్ట్ ఆన్ ది సీన్ దాకా మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ ఫైట్స్, యాక్షన్, సాంగ్స్, బీజం మాత్రం అసలు మైండ్ పోయింది లోపల. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అదిరిపోయింది. సనాతన ధర్మం వైపు కళ్యాణ్ గారు నిలబడ్డారు. కళ్యాణ్ గారు అనుకంత అభిమానం మేము నిలబడ్డాం. బాబులకే బాబు. ఫస్ట్ సీన్ నుండి ఎండ్ వరకు సూపర్. జై పవర్ స్టార్. కేరవారి మ్యూజిక్ దోలా. బాబీ డియోల్ కాదు, బ్యాడాష్ డియోల్. బాబీ డియోల్ కాదు, బ్యాడాష్ డియోల్. ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది హరిహర వీరమల్లు. ఇక్కడ చూస్తున్నాము జనాలు ఎంతో అభిమానులు కావచ్చు, దానికి జనసేన నాయకులు కావచ్చు, జనసేన కార్మికులు వీళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇక్కడ చూస్తున్న సరే చాలా కేరింతలు కొట్టుకున్నట్టయితే సినిమా అయితే బ్లాక్ బస్టర్ చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ అందరూ కూడా సినిమా అసలు వేరే లెవెల్లో ఉంది. వేరే హరిహర వీరమల్లు వేరే లెవెల్ ఉందని కూడా ఇక్కడ చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటున్నాము, వాళ్ళు సినిమా నుంచి బయటికి వచ్చినప్పుడు మనం చూస్తున్నాము, వాళ్ళు ఎంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతున్న కూడా సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాలకు ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అదే రేంజ్లో సినిమా ఉందని అంటూ కూడా చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. సినిమా నుంచి చూస్తున్నప్పుడు మనం వాళ్ళని చూస్తున్న సందర్భం కనిపిస్తుంది. వాళ్ళైతే మంచి ఉత్సాహంతో అయితే బయట నుంచి వచ్చారు. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి వచ్చి ఇక్కడ మేము బడిగాపులు కాసుకొని సినిమాకి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన తర్వాత ఈ తరుణంలో ఇలా రావడం ఏఎం రత్నం దర్శకత్వంలో గతంలో కృషి చేశారు. కృషిని మించి సినిమా అయితే ఉంది. అయితే ముఖ్యంగా కీరవాణి మ్యూజిక్ అయితే కూడా అల్టిమేట్గా ఉందని కూడా చెప్తున్నారు. ఆయనకు మరో ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనం చూసుకున్నాము, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా విశాఖలో ఒక పండగ వాతావరణం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ చూసుకున్నాము, అక్కడ థియేటర్ దగ్గర చూసుకున్నట్లయితే జనాలందరూ కూడాను ఆయన కటౌట్లకి పాలాభిషేకం కూడా చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రికార్డులు బద్దలైపోతాయని వాళ్ళు చెప్తున్న సందర్భం కూడా అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.